சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்தும் மேயத்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாதோ இத்தை பறை கொள்வான் அன்று கோவிந்தா எத்தைக்கும் ஏழேலோ பிறவிக்கும் உந்தன்னோடு ஒத்தோமேயாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்தேலோ ரெம்பவாய் மத்தை நம் காமங்கள் மாத்தேலோ ரெம்பவாய். ఇవాల్టి పాసురాన్ని రేపటి పాసురాన్ని కూడా శాతుమరై పాసురాలు అంటారట. అయితే ఈ పాసురాన్ని రేపు కూడా చదువుకోవచ్చట. ఇప్పుడు స్వామివారు గోపికలు కూడా కలిసిపోయారన్నమాట. వీళ్ళు ఆయనని వేడుకోవడము, ఆయన వీళ్ళకి వరాలను ఇవ్వడము, తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకోవడము జరుగుతుంది ఈ పాసురంలో. ఇక్కడ స్వామివారికి వింజామరలు వీస్తూ ఉంటారన్నమాట. ఈ గోపికలు కృష్ణుడితో మాట్లాడుతూ ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో ఇవన్నీ కూడా చెప్తున్నారు. బ్రహ్మీ ముహూర్తంలో మేము లేచి తామర పువ్వుల వంటి నీ పాదాలని సేవించడానికి వచ్చాము, బంగారు ఛాయ ఉన్న నీ పాదాలకి మంగళం పాడడానికి వచ్చాము. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి మాకు ఎలాంటి కోరికలు లేకుండా ఉండే హృదయం ఉండేటట్లుగా మమ్మల్ని దీవించు. నిన్ను ఆరాధించడం తప్ప వేరే దేని మీద దృష్టి లేకుండా చెయ్యి. నీకు అన్ని సేవలు మేము చేయగలిగే స్థితి మాకు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు.